అనగనగా ఒక ఊర్లో ఒక 2 పక్షులు ఉండేవి. వాటి పేర్లు అల్పి, పల్పి. అవి ఎప్పుడూ కూడా నేనే బలవంతుణ్ణి అని ఎప్పుడూ తగాదా పడుతూనే ఉండేవి. ఇలా రోజు ఇవి తగువులు ఆడుకుంటూ రోజు గొడవ పడుతూ ఉండేవి. ఒకరోజు వాటిలో అవి ఇలా అనుకున్నావి. సరే, ఎవడు బలవంతుడో ఇప్పుడే తెలుసుకుందాం రా. ఓ, అలా అంటావా? సరే రా, ఎవరు గెలుస్తారో చూద్దాం అని అవి రెండు ఒకటినొకటి అలా సేపటి వరకు అవి అలసిపోకుండా గొడవ పడుతూనే ఉన్నాయి. కాసేపటికి అల్పి ఇలా అనుకుంది, నేనింకా గొడవ పడలేను, చాలా అలసటగా ఉంది. నా శక్తి అంతా పోయింది. నేను ఇంక గొడవ పడలేను. ఇప్పటికైనా తెలిసిందా? చూసావా, ఇప్పటికైనా తెలిసిందా నా సత్తా ఏంటో? అలా అని విజయ గర్వంతో చాలా విర్రవీగింది పల్పి. అలా అని 2 పక్షులు ఒక చెట్టు కింద ఇలా గొడవ పడుతూ ఉన్నాయి. అల్పి అలసిపోయి ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. పల్పి మాత్రం విజయ గర్వంతో ఆ చెట్టు కిందనే ఉంది. ఈలోగా ఒక కాకి వచ్చి ఆ చెట్టు పైన వాలింది. అదే చెట్టు పైన ఒక పెద్ద రాయి కూడా ఉంది. అది చూసుకోకుండా కాకి కింద పడేసింది. ఆ రాయి వచ్చి పల్పి నెత్తి మీద పడింది. అమ్మో, చచ్చాన్రా దేవుడా! అందుకే ఎప్పుడూ కూడా అందరూ అణిగి మణిగి ఉండాలి. ఇలా విజయ గర్వంతో విర్రవీగితే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇది మనం ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి.